మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. హైదరాబాద్లో సనత్ నగర్లో ఉన్న ప్రముఖ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనుల సమయంలో జరిగిన ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. పొట్టకోటి కోసం పనికొచ్చిన కార్మికులు విగత జీవులుగా మారటంతో అక్కడ విషాద ఛాయలనుకున్నాయి. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో కొంతకాలంగా రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. నూతన నిర్మాణ కార్యక్రమం అక్కడ జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా సెంటరింగ్ కుప్పకూలిపోయింది. స్లాబ్ పెచ్చులు అక్కడ పనిచేస్తున్న కార్మికుల మీద పడిపోయాయి. 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇంకొంతమందికి గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లారు. భయాందోళనలో చాలా మంది అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆసుపత్రి ఆవరణలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నిర్మాణం కూలిపోవడంతో అక్కడ మిగతా బ్లాక్స్లో ఉన్నటువంటి రోగులు వారి సహాయకులు కూడా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాలను తొలగించి సహాయక కార్యక్రమాలు కూడా చేపట్టారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రమాదం తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా తీవ్ర గాయాల పాలైన వాళ్ళని వెంటనే అదే ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం కూడా అందరూ కూడా షాక్ అయిపోయారు ఈ ఘటనతో. మొత్తం టైల్స్, ఆ పెచ్చులు అన్నీ కూడా ఊడిపోయి కిందకి పడిపోవడంతో మొత్తం కూడా ఆ ఇనపవి, తర్వాత ఆ రాళ్ళు అన్నీ కూడా కింద ఉన్నటువంటి కార్మికుల మీద పట్టడంతో గాయాల పాలయ్యాయి. అలాగే చాలామంది కూడా అక్కడ మిగతా రోగులు కావచ్చు, వాళ్ళకి సహాయం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద శబ్దంతో ఈ ప్రమాదం జరిగింది. పనులు చేస్తున్న వాళ్ళు ఆన్ ది స్పాట్ 3 తీవ్ర గాయాల పాలైపోయి వాళ్ళని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స కోసం తీసుకెళ్ళినటువంటి సమయానికి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇంకా ఇంకొంతమంది కూడా గాయాల పాలయ్యారు. తర్వాత అక్కడ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులతో వచ్చినటువంటి వాళ్ళు, ఆల్రెడీ అడ్మిట్ అయినటువంటి రోగులు కూడా ఈ సౌండ్కి ఒక్కసారిగా భయపడిపోయారు. ఎందుకంటే ఏదో కంపించినట్టు మొత్తం పెద్ద ఎత్తున సౌండ్ రావడంతో ఏదో బ్లాస్ట్ జరిగినట్టుగా వాళ్ళు కూడా టెన్షన్ పడ్డ పరిస్థితుంది. తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఇదంతా సెంటరింగ్ పనులు చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనులు చేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ గాయాలయ్యాయని చెప్పి సమాచారం అందుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అక్కడ ఆసుపత్రిగా అప్పుడు వచ్చిన వాళ్ళు కావచ్చు, వెంటనే అక్కడ సహాయ కార్యక్రమాలు చేసి గాయాల పాలైన వాళ్ళని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. అయితే కొంతమంది గాయాల పాలైన వాళ్ళ పరిస్థితి కూడా తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి మెరుగైనటువంటి చికిత్స కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఇస్తూ ఉన్నారు.